మొదటి పాఠముగా రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనములు నేను వాక్యం చదువుతున్నాను. పేజీ నెంబర్ 300. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనములు నేను వాక్యం చదువుతున్నాను. ఏలియా చేసిన ఉదయం అతడు ఖడ్గము చేత ప్రవక్తలను చంపించిన సంగతియు అహాబు యెజెబెలునకు తెలియజేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం ప్రకటించు. రేపు ఈ వేళకు నేను ఈ ప్రాణము వారిలో ఈ ప్రాణం వలె చేయగల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకోవటమై పోయి యూదా సమానమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుకొని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక పదవి వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకోను అని ప్రార్థన చేశాడు. అతడు పదవి వృక్షం కింద పరుడి నిద్రించుతుండగా ఒక దేవుడితో వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాడు. అతడు సూచినంతలో అతని కలగల నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ పొడియు కనబడాయి. కనుక అతడు భోజనం చేసి తిరిగి పడడు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం భాగం చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి దేవుడికి వచ్చింది. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 36వ వచనంలో దేవుని వాక్యం చదువుతున్నాం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 36వ వచనంలో దేవుని వాక్యం చదువుతున్నాం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోతుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని గుర్తించి బుడుదు వేసి చూచి 20 బారల లోతని తెలుసుకొని, ఇంకనూ కొంత దూరమును వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి చూచి 15 బారల లోతని తెలుసుకొని అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారున అని కాచుకొని ఉంటుంది. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూసి తాము అన్నిటిలో నుండి లంగరులు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పారు. వెంటనే సైనికులు పడవ త్రాలు పోసి దాన్ని కొట్టుకొని కొనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమియు పుచ్చుకొనతో ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక
ఆహారము పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమును. మీలో ఎవరితల నుండి ఒక వెంట్రుకనైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలని. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగి. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొని ఈ కొద్ది నాకు దేని కలగదు. ప్రాణములకు ఆయన సేకరించుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట మీకు నాకు భోజనం సిద్ధపరిచేదాము. నూనెతో నా తల నా గిన్నె నిండిపోయిస్తున్నది. కొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని వాక్యం చదువుతుంది. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి దేవుని వాక్యం చదువుతుంది. అటు తర్వాత యేసు ఇబ్రేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేమనగా, సీమోను పేతురును, దీదుమ అనబడిన తోమయు, గలిలయలోని కానా అను ఊరివాడకు నతానయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదామని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మొదలుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుంకెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగొచ్చు ఆ చిన్న దోణిలో వచ్చేది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెలు కనబడేది. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగే. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండేను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయుడైన వారితో అనెను.
ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయన అడగ తీయింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి.